నల్లమల బిడ్డ పులి బిడ్డ అని డైలాగ్ కొట్టుడు కాదు. రా వనపర్తిలో ఏ ఊరికి వస్తావో రా చూద్దాం. రుణమాఫీ అయిందేమో నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా రా, నేను కూడా కార్యకర్తలు లేకుండా వస్తా. పోయి ఏ ఊర్లో కసిరి కాడ కూర్చుందామో కూర్చుందాం. రుణమాఫీ అయింది 100% అంటే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు పోతావా? మరి రైతు బంధు బరాబర్ 4 సార్లు వేసిండు మా రేవంత్ రెడ్డి అని ఏ ఊర్లో నన్ను రైతులు చెప్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు పోతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయన్నావు బిడ్డ. 900 రోజులైంది, ఎందుకు బయటకు వస్తలేవని ఇలా అడుగుతా ఉన్నాం నిన్ను. వాళ్ళేమో మే నెల దాకా ఇచ్చినటువంటి చరిత్ర వాళ్ళది. మేము విత్తనం వేసే దగ్గర నుంచి నాట్లు వేసే దగ్గర నుంచే మొదలుపెట్టి కోతలు కొయ్యక ముందే మేము కంప్లీట్ చేస్తాం. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల 1-2 సార్లు లేట్ అవుతుంది తప్పితే రైతు భరోసా ఇప్పటివరకు కంటిన్యూగా 9,000 కోట్లు 9 రోజుల్లో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మీ చరిత్రలో లేదు. మీ 10 సంవత్సరాల చరిత్రలో మీరు ఇచ్చినటువంటి 5,000 రూపాయలకు కూడా గతి లేదు. మేము 6,000 రూపాయలు పెంచి 9,000 కోట్లు చేసి 9 రోజుల్లో చేసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే నవ్వుకోవాలా ఏడవాలో మీరే అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి ధైర్యంతో ఏటా 50,000 కోట్లు అంటే మాటల 1,00,000 కోట్లు ఒకేసారి జమ చేయటం అంటే ఏదన్నా ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం కానీ చేస్తే చెప్పండి, దానికి సవాలు ఇసుకోండి. అంతే తప్ప రాజకీయ ప్రేరేపణ కోసం రైతుల్ని ఆందోళన పరచడం కోసం మాట్లాడితే అది మీకు రాబోయే రోజుల్లో ఇంకా నష్టమే కలిగిస్తుంది తప్ప లాభం కలిగిస్తుంది.